దేవుని నామంలో అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. అందరూ సంతోషంగా ఉన్నారని అనుకుంటున్నాను. మరి ఈరోజు రీడింగ్ ద బైబిల్ విత్ మీ డే 26కి మీకు అందరికీ స్వాగతం పలుకుతున్నాను. నిన్నటి రోజున కూడా దేవుడు మనతో ఎంతో మాట్లాడి మనల్ని బలపరిచి ఉన్నాడని నమ్ముచున్నాను. మరి ఈరోజు మనం చదువుకునే చాప్టర్ సామ్స్ 22. సో సామ్స్ 22లో 30 వర్సెస్ ఉన్నాయి. దాన్ని మనం 2 పార్ట్స్గా చేసి ఈరోజు పాటే రేపు పార్ట్ బి చదువుకుందాం. నాతో పాటు మీరు కూడా కలిసి చదువుతారా? రండి కలిసి చదువుకుందాం. నా దేవా నీవు నన్ను ఏల విడనాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగా నున్నాము. నా దేవా, పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా నుండుటలేదు. ఆయనను నీవు నాకు ఉత్తరం ఇయ్యకున్నావు. నీవు ఇశ్రాయేలు చేయి స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నావు. మా పితరులు నీ యందు నమ్మిక ఉంచిరి, వారు నీ యందు నమ్మిక ఉంచగా నీవు వారిని రక్షించితివి. వారు నీకు మొర్రపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మిక నుంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడను కాను, నేను పురుగును, నరుల చేతిలో నిందింపబడిన వాడను, ప్రజల చేత తృణీకరింపబడిన వాడను. నన్ను చూచువారందరూ పెదవులు విరిచి తల ఆడించుచు నన్ను అపహసించుచున్నారు. యెహోవా మీద నీ భారము మోపుము, ఆయన వారిని విడిపించునేమో. వాడు ఆయనకి ఇష్టడు కదా, ఆయన వారిని తప్పించునేమో అందురు. గర్భము నుండి నన్ను తీసిన వాడవు నీవే కదా. నేను నా తల్లి యొద్ద స్తన్యపానము చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. గర్భవాసినైనది మొదలుకొని నాకు ఆధారము నీవే. నా తల్లి నన్ను కన్నది మొదలుకొని నా దేవుడవు నీవే. శ్రమ వచ్చి ఉన్నది, సహాయము చేయు వాడవును ఎవడునూ లేడు. నాకు దూరముగా నుండకము. వృషభములు అనేకులు నన్ను చుట్టుకొని ఉన్నారు. బాషాను దేశపు బలమైన వృషభములు నన్ను ఆవరించి ఉన్నవి. చీల్చును గర్జించుండు సింహము వలె వారు నోళ్లు తెరుచుచున్నారు. నేను నీళ్ల వలె పారబోయబడి ఉన్నాను. నా ఎముకలన్నీ స్థానము తప్పి ఉన్నవి. నా హృదయమున అంతరంగ మందు మౌనము వలె కరిగి ఉన్నది. నా బలము ఎండిపోయి చిల్ల పెంకుల వలె ఆయను. నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతగల భూమిలో పడివేసి ఉన్నావు. ఈ చాప్టర్లో దావీదు ఎంతో వేదనతో ఉన్నాడు, ఎంతో అబాండన్మెంట్తో ఉన్నాడు. అంటే నన్ను దేవుడు విడిచిపెట్టినాడు అన్న ఫీలింగ్లో ఉన్నాడు. అదే ఫీలింగ్తో ఈ చాప్టర్ని స్టార్ట్ చేస్తున్నాడు. ఏమని స్టార్ట్ చేస్తున్నాడు? దేవా నా చెయ్యి ఎందుకు నువ్వు విడనాడితివి అని స్టార్ట్ చేస్తున్నాడు. నేను దినమెల్లా ప్రార్థిస్తున్నా దేవా, రాత్రి వేళ కూడా నేను మౌనంగా ఉండలేదు అని ఆయన దేవుని ప్రార్థిస్తున్నాడు. ఆయన దేవుడు చేసిన గొప్ప కార్యములు, పాస్ట్లో చేసిన కార్యాలు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. కానీ అట్ ద సేమ్ టైం ఆయన ఫీలింగ్ ఆఫ్ పెయిన్ని, ఆయన ఫీలింగ్ ఆఫ్ యాంగ్విష్ని, ఆయన ఫిజికల్గా ఎమోషనల్గా ఎగ్జాస్ట్ అయిన దాని విషయమే ఈ సామ్స్లో ఆయన బాధపడుతున్నాడు. గర్భము నుండి నువ్వు నా దేవుడవై ఉన్నావు. నేను నా తల్లి దగ్గర ఉన్నప్పుడు, నా తల్లి గర్భంలో ఉన్నప్పుడు నుండి నీవే నా దేవుడవు. నా మీదకి ఉన్న శత్రువులు లేసి ఉన్నారు దేవా. నా మీదకి నా శత్రువులు నన్ను చుట్టుకొని ఉన్నారు. బాషాను నుండి వచ్చిన శత్రువులు నన్ను చుట్టుకొని ఉన్నారు దేవా. నేను ఇట్లే సఫర్ అవుతున్నాను దేవా. నా చెయ్యి ఎందుకు విడనాడితివి దేవా. ఆయన డీప్ పెయిన్, ఆయన డీప్ యాంగ్విష్ని ఈ చాప్టర్లో మనకు తెలియజేస్తున్నాడు. దేవుడు నన్ను వదిలిపెట్టి ఉన్నాడు. దేవుడు నా చుట్టూ మనుషులు నన్ను ద్వేషిస్తున్నారు, అప్పహిస్తున్నారు. డీప్గా లోపల నా ఫిజికల్ అండ్ ఎమోషనల్ పెయిన్ రెండు ఉన్నాయి. తర్వాత ఇప్పుడు పాస్ట్లో చేసిన దేవుడు గొప్ప కార్యాలను ఈ ప్రెజెంట్ ఆయన ఎక్కడ సఫర్ అవుతున్నాడో ఆయన కంపేర్ చేస్తున్నాడు. ఈ చాప్టర్లో దావీదు చాలా దుఃఖంగా ఉన్నాడు, చాలా దుఃఖంతో ఈ చాప్టర్ని రాస్తున్నాడు. కానీ ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, దేవా నా చెయ్యి ఏలను నన్ను విడిచితివి అని జ్ఞాపకం చేసుకున్నట్టయితే అది దేవుడు పలికిన మాట. సిలువపై ఆయన నీ కొరకు నా కొరకు చనిపోయినప్పుడు ఆయన పలికిన 7 మాటలలో నుంచి అదొక మాట. ఒకసారి దాన్ని జ్ఞాపకం చేసుకుందామా మనము? మత్తయి సువార్త 27:46, మార్కు సువార్త 15:34లో ఎగ్జాక్ట్లీ సేమ్ వర్డ్స్ ఉంటాయి. యేసయ్య సిలువ పైన పలికిన మాట, దేవా నా చెయ్యి ఎందుకు విడిచితివి. ఆయన దేవుడి నుంచి, యెహోవా నుంచి దూరమైనప్పుడు, యెహోవా నుండి ఈ భారం నా వల్ల అయితలేదు దేవా అనుకున్నప్పుడు ఈ యేసయ్య పలికిన మాటలేవి. ఆ తర్వాత 6 to 8 వర్సెస్ చూసుకున్నట్టయితే ఏ రీతిగా దేవుణ్ణి అపహసించారు, ఏ రీతిగా ఆయనను దూషించారు, సిల్వ మీద ఉన్నప్పుడు ఏ రీతిగా ఆయన దూషించి ఉన్నారు, అదంతా కూడా ఒకసారి మనం ఇమాజిన్ చేసుకుందాం. ఆ వర్సెస్లో దావీదు ఏమంటాడు? నీళ్ళ వలె నేను పారబోయబడితిని అంటున్నాడు. అదే మనం ఒక్కసారి దేవుని సిల్వ పైన ఆలోచిస్తున్నప్పుడు ఆయన జీవితాన్ని నీకోసం నా కోసం, ఆయన రక్తాన్ని నీకోసం నా కోసం నీళ్ళ వలె చిందించాడు. చివరికి వచ్చే వరకు 15th వర్స్లో చూస్తే నా నాలుక నా అంగిట తాకి ఉంది. అది ఎప్పుడవుతుంది అంటే ఎక్స్ట్రీమ్ థర్స్ట్ ఉన్నప్పుడు, ఎక్స్ట్రీమ్గా దాహం ఉన్నప్పుడు అది చెరుగుతుంది ఒక మనిషికి. ఆయన పలికిన మాట, దేవా నేను దప్పిగొనుచున్నాను. సిలువలో యేసయ్య పలికిన మాట, నేను దప్పిగొనుచున్నాను అనే దానికి మ్యాచ్ అవుతుంది. దావీదు ఈ సామ్ని ఎన్నో సంవత్సరాల ముందు, యేసయ్య లోకంలోకి వచ్చే ముందే ఎన్నో సంవత్సరాల ముందు రాసి ఉన్నాడు. కానీ ఇదొక ప్రాఫిటిక్ సామ్ అని మనుషులు నమ్ముతున్నారు. ఇదొక ప్రాఫిటిక్ సామ్, ఇదొక మెస్సాయనిక్ సామ్ అని దీనికి ఒక పేరు ఉంది. ఎందుకంటే ఇది దావీదు సిక్నెస్, దావీదు ఫిజికల్ అండ్ ఎమోషనల్ ఎగ్జాషనే కాకుండా ఆ దేవుని యేసయ్య సిలువ పైన ఉన్న ఆ ఫిజికల్ అండ్ ఎమోషన్ ఎగ్జాషన్ని కూడా మనకు కనపరుస్తుంది. ఆయన దప్పికొని ఉండటం మనకు కనపరుస్తుంది. కాబట్టి ఈరోజు మనం దీని ద్వారా ఏం నేర్చుకుంటున్నాము?
యాంగ్విష్లో ఉన్నావా, దుఃఖంలో ఉన్నావా, పెయిన్లో ఉన్నావా, డిసప్పాయింట్మెంట్లో ఉన్నావా, దేవుడు నీతో ఉన్నాడు. నన్ను ప్రేమించే వాళ్ళు ఎవ్వరు లేరనుకుంటున్నావా, దేవుడు యేసయ్య నీ జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన సిలువ పైన చేసిన సాక్రిఫైస్ నీకు నాకు మరి ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన బోన్స్ అన్ని కూడా ఆ సిలువపై నీ కొరకు నా కొరకు, నీ పాపం కొరకు నా పాపం కొరకు చనిపోయినప్పుడు ఇట్లా చీలికపోయినాయంట, రక్తం నీళ్ళలాగా పారిందంట. ఆయన ఎంతో దుఃఖం, ఎంతో వేదన పొంది ఉన్నాడు నీ కోసం, నా కోసం. మరి నువ్వు ఆయన కోసం ఏం చేస్తున్నావు? నీ జీవితం ఏ రీతిగా ఉంది? మనల్ని మనం ఒకసారి పరీక్షించుకుందాం. ఒక్కసారి కళ్ళు మూసుకున్నట్టయితే దేవుడికి ప్రార్థిస్తాం. స్తోత్రం దేవా, ఈ దినం ఇచ్చినందుకు వందనములు యేసయ్య. నాయన మాతో ఉండి నడిపించినందుకు నీకే స్తోత్రం యేసయ్య. ఈ దినమంతా నీ రెక్కల చాట్ల మమ్మల్ని భద్రపరచండి యేసయ్య. అవును తండ్రి నాయన, నువ్వు ఆ సిలువ పైన బలియాగం చేసినావని యేసయ్య మరి ఒకసారి జ్ఞాపకం చేసుకున్నావు తండ్రి నాయన. మేము ఏదైతే నాయన బాధ, దుఃఖం యేసయ్య అనుభవించి ఉన్నావు తండ్రి నాయన, మాకంటే ముందుగా నాయన మీరు ఆ సిలువలో నాయన మా కొరకు నాయన మరింత ఎక్కువ నాయన బాధ, దుఃఖం, వేదన అనుభవించి ఉన్నారు కాబట్టి నీకే స్తోత్రమయ్యా. దేవా, నువ్వు చేసిన ఈ సాక్రిఫైస్కి నాయన దేవా మా జీవితాలను నీకు అప్పగించుకుంటున్నాం. నీ కార్యం జరిగించండి. నీలాగా జీవించే కృపను యేసు రాజా మాకు అనుగ్రహించమని ఈ దినం నీకు అప్పగించుకుంటూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమం ద్వారా మీరు ఆశీర్వదింపబడి ఉన్నారని నేను నమ్ముచున్నాను. మీకు ఈ ప్రోగ్రాం నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తిరిగి రేపు ఉదయకాల సమయం కలుసుకుందాం.